హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. అందరు భోంచేశారా అండి? ఎలా ఉన్నారు? ఇప్పుడు మనము వెన్నుపోటు గురించి ఒక మాట మాట్లాడుకుందామండి. ఎలా అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, కొవ్వు ఎక్కువైతే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు అని. ఎందుకంటారంటే అండి, మనకి గుండెపోటు వచ్చిన అదృష్టం ఉంటే బ్రతికి బయటపడచ్చండి. కానీ వెన్నుపోటు తగిలితే మాత్రం బ్రతకడం అంటే దాన్ని ఏమంటారంటే, మనము ఒకరిని నమ్మి మన విషయాలని ఏవైతే సొంత విషయాలు ఉన్నాయో వాళ్ళతో షేర్ చేసుకుంటాం కదండి. అవతలి వారు అవకాశం వచ్చినప్పుడు ఆ విషయాలని సద్వినియోగం చేసుకొని మనల్ని మోసం చేస్తారు చూడండి, దాన్నే వెన్నుపోటు అంటారండి. ఇలా వెన్నుపోటు తగిలినప్పుడు కోలుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకంటే వెన్నుపోటు తగిలిన మనిషి చనిపోయిన శవంతో, అంటే చచ్చిన శవంతో సమానం అండి. అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఎవరిని పడితే వారిని నమ్మి మన సొంత విషయాల్ని షేర్ చేసుకోకూడదు. ఇలాంటి ప్రమాదాలు కూడా తెచ్చుకోకూడదు. ఫ్రెండ్స్, మీరేమంటారండి? దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.